తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేశారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్ లభించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మార్చి 12వ తేదీలోగా స్పీకర్ అనర్హత పిటిషన్లపై విచారణ చేసి తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గతంలో 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ గడ్డం ప్రసాద్ తాజాగా మరో ఇద్దరికి క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో 10 మంది ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సంజయ్ కుమార్, గూడెం మహిపాల్ రెడ్డి, టి ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య, అరకపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ బీఆర్ఎస్ నేతలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. అనర్హత పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్ వాళ్లు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని పిటిషన్లను డిస్మిస్ చేశారు. పరిధిలో నేను తప్పు చేయలేదు అని చెప్పి నేను పదే నా వాదన చెప్పాను. నా వాదనని మా తరఫున మా సీనియర్ కౌన్సిల్ అయినటువంటి మన నిరంజన్ రెడ్డి గారు, అదేవిధంగా వెంకటేష్ గారు నా వాదన వినిపించారు. నా సుమారు 55 పేజీల అఫిడేవిట్ని వాళ్ళు సబ్మిట్ చేశారు స్పీకర్ గారికి. నేను నా వాదన అదే చెప్పాను. నేను స్పీకర్ గారి మీ జ్యూరిడిక్షన్లో నేను తప్పు చేయలేదు. మన ఉన్నటువంటి కేసీఆర్ గారు బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నాకేం నోటీస్ ఇవ్వలేదు, నన్ను ఏమి ఎక్స్ప్లెనేషన్ అడగలేదు. కాబట్టి నేను జవాబుదారి వారికి ఉండే. వేరే వాళ్ళు స్వార్థపూర్వకంగా నన్ను అన్ని రకాలుగా ఎన్నో రకాలుగా 6 మాసాల నుండి రకరకాలుగా వాళ్ళు చిత్రీకరించి ఎన్నో రకాలుగా దీనికి గురి చేసినా కూడా నేను ఎక్కడ కూడా నా టెంపర్ని నేను ఎక్కడ కూడా ఇది చేయకుండా నేను సిస్టమేటిక్గా నా వాదనని వినిపించాను. నా వాదనని మరి స్పీకర్ గారు దాన్ని యాక్సెప్ట్ చేసినందుకు నేను ధన్యవాదాలు. నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యునిగానే కొనసాగుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో విభేదించి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను. నా నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. మా నాయకుడు కేసీఆర్ అవునా కాదా అనేది ఈ తీర్పు వచ్చిన తర్వాతనే కేసీఆర్ అర్థం చేసుకోవాలి. వారు ఏ రకమైన న్యాయ పోరాటాలు చేసినా ఎదుర్కోవడం సిద్ధంగా ఉన్నాం. దీన్ని న్యాయ పోరాటాల వరకు తీసుకుపోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. నేను చెప్పాను, నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ముందు కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రులు చేసినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పమని అడుగుతున్నాను. మీరు క్షమాపణ చెప్తే నేను తప్పకుండా రాజీనామా చేసి మేమందరం ప్రజల్లోకి వెళ్దాం.